హల్లెలూయా. ఎంతమంది సంతోషించారండి? ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందం ఉంది. మనం ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, మనం ఈ సన్నిధిలో మనం ఆయన ఇచ్చిన గొప్ప సామర్థ్యాన్ని అనుభవించగలం. హల్లెలూయా. ఆయన్ని ఆరాధించినప్పుడు మనం అనుభవించగలం. ఎంతమంది ఆయన్ని ఆరాధించగలిగారు? ఆయన్ని ఆరాధించే భాగ్యం మనందరికి ఇచ్చాడండి. హల్లెలూయా. ఆయన 10,000లో అతి సుందరుడైన. సరే, 2 కొరింథీ 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ వచనం చాలాసార్లు మనం ధ్యానించామండి. ఎవరండి మన కొరకు పాపముగా అయిపోయారు? ఎవరు? యేసుప్రభు. ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డారు. ఎందుకు? మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి. ఎంతమంది నమ్ముతున్నారు ప్రతిరోజు నేను నీతిమంతుడినని? ప్రాముఖ్యంగా నమ్మాల్సింది అదేనండి. మనం నీతిమంతులు అని నమ్మితేనే దేవుని కృప పనిచేస్తుంది. లేకపోతే దేవుడి కృప పనిచేయదు మన జీవితంలో. దేవుడు సంఘానికి వచ్చి యేసుప్రభు గురించి తెలుసుకోవడమే. సంఘంలో వాక్యాన్ని విత్తబడుతున్నప్పుడు దేవుడు ఏం నేర్పిస్తున్నాడు అది మనం నమ్మి పలకడమే మన జీవితంలో. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమండి. ఇదే పునాది. ఇది నమ్మలేకపోతే ఎవరేం చేయలేరు భూమి మీద. ఎంత ప్రయత్నించినా ఏం జరగదు జీవితంలో. ఎందుకంటే సత్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పాలండి వాక్యంలో. మనుషుల్ని ఏదో చేయడానికి చెప్పకూడదు వాక్యాన్ని. హల్లెలూయా. మనుషుల గురించి కాదండి. మనుషుల గురించి వాక్యం కాదు. ఎవరి గురించి? యేసుప్రభు గురించి మాత్రమే. సంఘానికి కూడా సమయానికి ఎవరి గురించి వస్తున్నామండి? యేసుప్రభు గురించే. ఆయన గురించి వస్తే చాలు, అంతేనండి. సంఘానికి ఎవరి గురించి రావాలి? ఆయన గురించి మాత్రమే. ఆయన గురించి వస్తున్నప్పుడు ఆయనకు విలుస్తున్నామని అర్థం. అప్పుడు తండ్రి అయిన దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. హల్లెలూయా. ఇది ప్రేమతో చెప్తున్నానండి, బాధతో కాదు. ఖండించుకోకండి, సరేనా? ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమించి ఆయన కృపనిచ్చాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఆయన ఈ భూమి మీద. మనం నీతిమంతులు అని నమ్మితే ఆయన కృపను అనుభవిస్తూనే ఉంటాం. మరి ఎందుకు మనిషి నమ్మలేడంటే హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. ఏం చేస్తాడండి? హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. హృదయాన్ని కఠినపరుచుకోవడం వల్ల దేవుని కృపను అనుభవించలేడు మనిషి. ఏం చేయలేడు? దేవుని కృపను ఎప్పటికీ అనుభవించలేడు హృదయాన్ని కఠినపరుచుకుంటే. యేసుప్రభు ఏం చేశారో వాక్యంలో తెలుసుకుంటే చాలండి. అదే ప్రాముఖ్యం, అదే పునాది. సరే, ఎఫ్సి 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపవస్తులై ఉన్నారు. ముందెవరండి? దేవునికి దూరస్తులు మనం. ఎవరి వల్ల దగ్గర అయ్యాము? యేసు ప్రభు రక్తం వల్లనండి. ఎవరి రక్తం? యేసు ప్రభు రక్తం వల్ల మనం దేవునికి సమీపస్తులు అయిపోయాం. అంటే దేవునికి దగ్గర అయిపోయాం. ఒకప్పుడు దేవుడికి దూరస్తులం. దేవుడు ఎవరో తెలియని ప్రజలం. దేవుడు ఎలా పనిచేస్తాడో తెలియదు. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో తెలియని ప్రజలం. అంటే భయంతో బ్రతికాం ఈ భూమి మీద. భూమి మీద ఎలా బ్రతికామండి? భయంతో. మనం ఇప్పుడు ఎవరు? నీతిమంతులు. ఎవరు రక్తం ద్వారా కనబడ్డాం? యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత దేవుడు మనం ఎలా వర్ధిల్లాలో ఆయన ఆశపడింది చూద్దాం. చూడండి, 3 యోహాను చూడండి. 3 యోహాను
3 యోహాను 2వ వచనం చూడండి. ప్రియుడా, నీ ప్రాణము వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోని వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఈ వచనంలో ప్రియుడా నీ ఆత్మ కాదండి, ప్రాణము. ప్రియుడా నీ ప్రాణము వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోని వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఈ పత్రిక ఎవరు రాశారండి? యోహాన్ రాశాడు. యోహాన్ ఏమని రాస్తున్నాడు ఇక్కడ? ప్రాణము వర్ధిల్లాలి. ఎందులో? అన్ని విషయాల్లో వర్ధిల్లాలంట. ఒక విషయంలో కాదండి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అంటే లోపల బయట. ఎక్కడండి? లోపల బయట. లోపల అంటే హృదయంలో, బయట శారీరకంగా. ఎందుకంటే మనిషికి లోపల భయం ఉంటుంది. ఏముంటుందండి? మనిషికి లోపల భయం ఉంటుంది, కానీ బయటికి ధైర్యంగా తిరుగుతాడు, నాకు ధైర్యం ఉందని. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడంటే మన గురించి, మనం లోపల బయట ధైర్యంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎలాగండి? లోపల బయట ధైర్యంగా ఉండాలని దేవుడు రాస్తున్నాడు. సరే, ప్రకటన 3వ అధ్యాయం చూడండి. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం. నేను తలుపు నొద్ద నిలిచిండు తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండ నిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవరితో అండి? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ వచనాన్ని యేసుప్రభు వారు ఏం చేస్తున్నారండి? తలుపు తడుతున్నారంట. ఏం తడుతున్నారు? ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేనును నాతో కూడా అతను భోజనము చేయుదామన్నారు యేసుప్రభు. ఈ వచనాన్ని కేవలం యేసుప్రభుని మొట్టమొదటిగా నమ్మేవారికే ఈ వచనాన్ని వాడుతుంటారు, అవునా? కానీ ఇక్కడ మాట్లాడుతున్న సంఘం గురించి అండి. హల్లెలూయా. ఈ వచనంలో ఏముంది? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? బయటుండి తలుపు తడుతున్నారండి. ఏం తడుతున్నారు? తలుపు తడుతున్నారు. హృదయం అనే తలుపు ఆయన తడుతున్నారు ప్రతిరోజు, ప్రతి క్షణం. ఇక్కడ చూడండి, మనం నీతిమంతులు అని నమ్మకపోతే కృప ఎందుకు పనిచేయదంటే, యేసుప్రభు మనం నీతిమంతులు అని నమ్మకపోతే ఆయన బయటే ఉంటారు. సందర్భం అదండి. మనం నీతిమంతులు అని నమ్మితే ఎవరికి విలువిస్తున్నట్టు? యేసుప్రభుకి. ఆయన లోపలికి వచ్చి మనతో కలిసి భోజనం చేస్తారు ఆయన. హల్లెలూయా. ఎవరు బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం? యేసుప్రభుని బట్టి. అందుకే ఆయన తలుపు దగ్గర ఉండి తడుతున్నాడంట. ఎవరైనాను నా స్వరం విని తలుపు తీస్తారేమో అని. అందుకే వాక్యం వినాలండి. వాక్యం అంత ప్రాముఖ్యం, వినడం. వాక్యం వింటున్నామంటే ఆయన స్వరం వినబడుతుంటుంది, మనకి వినిపిస్తాడు ఆయన. వాక్యం వినట్లేదంటే నీతిమంతులు అని నమ్మట్లేదు. నీతిమంతులు అని నమ్మకపోతే వాక్యం వినమండి. కృప మన జీవితంలో పనిచేయాలి, అధికంగా అభివృద్ధి చెందాలంటే యేసుప్రభు గురించి తెలుసుకోవాలండి. ఆయన వచ్చి మనతో కలిసి భోజనం చేస్తారు ఆయన. హల్లెలూయా. ఆయన మనతో ఉన్నాడంటే మనల్ని ఆయన నడిపించేవాడు. ఇప్పుడు మనం రక్షించబడిన వారమండి. ఇక్కడ సంఘంతోనే రాయబడింది. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే అర్థం ఏంటంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ యేసుప్రభు గురించి తెలుసుకోవడమే. అందుకే పౌలు కూడా అంటాడు, నేను సిలువను గురించిన వార్త తప్ప మరి దేన్ని గురించి మీ మధ్య మాట్లాడినని. హల్లెలూయా. యేసుప్రభు గురించి ఎంతగా ఇక్కడి నుంచి బోధించబడుతుందో సంఘం అభివృద్ధి చెందుతుందండి. ఇక్కడి నుంచి యేసుప్రభు గురించి కాక వేరే ఏది చెప్పేసినా నేను బయటికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఇక్కడ అభివృద్ధి చెందాల్సింది వచ్చిన ప్రతి ఒక్కరూ యేసుప్రభు ద్వారానే. ఆయన గురించే ప్రకటించబడాలి, ఆయన గురించే వినాలి. అంతకుమించి సంఘంలో ఇంకేది ప్రకటించబడడానికి లేదండి. ఎందుకంటే సంఘం ఎవరిది? ఆయనది. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుప్రభు. హల్లెలూయా. ఇదేనండి మర్మం. యేసుప్రభు గురించి తెలుసుకోవడమే మర్మం. సరే, 2 కొరింథీ 11వ అధ్యాయం 24వ వచనం.
కొరింథీ 11 అధ్యాయం 24 వచనం. క్షమించండి, మొదటి కొరింథీ 11 అధ్యాయం 23 వచనం. మొదటి కొరింథీ 11 అధ్యాయం 23 వచనం. మొదటి కొరింథీ 11 అధ్యాయం 23 వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునెప్పడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. ఏం చెప్పారండి యేసుప్రభు? రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుప్రభుని. రొట్టె ద్రాక్షరసం ఎంతమంది తీసుకుంటున్నారండి ఇంటి దగ్గర? ప్రతిరోజు ఎంతమంది తీసుకుంటున్నారండి? సరే, తీసుకోవడం ఎంత గొప్ప మర్మం అంటే, ఇది మనం తీసుకోవట్లేదండి. హల్లెలూయా. ఆయన ఇస్తున్నాడు. ఆయన ఇచ్చినప్పుడు తీసుకోవాలండి. ఆరోగ్యం ఎంతమంది కావాలన్నప్పుడు ఆ రొట్టె ద్రాక్షరసాన్ని ఆయన ఇస్తున్నాడు. వచనంలో ఏముంది చూడండి, 24 వచనం. దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఇప్పుడు ఈ రొట్టె ఎవరిది? ఆయన శరీరం. రక్తం, ద్రాక్షరసం ఆయన రక్తం అండి. ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు మనకి, మనం తీసుకోవట్లేదండి. మనం తీసుకోవడం అనేది అజ్ఞానం. అది మనం తీసుకోవట్లేదు, ఆయన ఇస్తున్నప్పుడు తీసుకోవాలి మనం. హల్లెలూయా. భూమి మీదకి ఎవరు దిగి వచ్చారండి? యేసుప్రభు వచ్చారు, మనం పైకి వెళ్ళామా? భూమి మీదకి ఆయన దిగి వచ్చారండి. హల్లెలూయా. ఆయన దిగి వచ్చాడంటే అర్థం ఏంటి? మనల్ని రక్షించడానికి వచ్చాడు భూమి మీదకి. పాత, ప్రస్తుత, భవిష్యత్తు ప్రతి పాపాన్ని నుంచి ఆయన మనల్ని విడిపించాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు ఈ వెళ్ళే ప్రక్రియలో ఏం చేయాలి? ప్రతిదినము రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోవాలి. తీసుకోవడం అంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడం. ఆయన జ్ఞాపకం చేసుకున్న ప్రతి క్షణం ఆరోగ్యాన్ని అనుభవిస్తాం. హల్లెలూయా. అదేనండి మర్మం. ఇది తెలియని వారు తీసుకోరు. 3 నెలలకి 2 నెలలకి తీసుకుంటారు. అవునా? ఈ మర్మం తెలిసిన వాళ్ళు ప్రతి క్షణం తీసుకోవాలని ఆశపడతారు. ఎందుకంటే ఆయన ఇస్తున్నాడు. ఆయన ఇచ్చినప్పుడు తీసుకోవాలండి. హల్లెలూయా. ఎంతమంది తీసుకుంటారు? తీసుకుంటే దేవుడిచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని అనుభవిస్తాం భూమి మీద. దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తామండి. ఎంతకాలమైనా భూమి మీద బ్రతకొచ్చు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు. ఎవరికైనా బాగాలేనప్పుడు రొట్టె ద్రాక్షరసం ఇచ్చినప్పుడు వారు స్వస్థతను పొందుతారు. హల్లెలూయా. దేవుడు అంత కృపను మనకి ఇచ్చాడండి. ఆయన ఇచ్చాడు, మనం తీసుకోవట్లేదు. హల్లెలూయా. సరే, జకర్యా 9 అధ్యాయం 12 వచనం చూడండి. జకర్యా 9 వచనం. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. మరలా చదువుతాను చూడండి. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవార్లారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుడు మాట్లాడుతున్నాడండి. మీరు బంధకములలో పడి ఉన్నప్పటికీ దేవుడు ఏమంటున్నాడు? నిరీక్షణ ఉంది. ఏముందండి అంటే మనలోని దేవుడు ఆశను ఉంచాడని అర్థం. ఏముంచాడు? ఆశ ఉందండి మనకి. ఈరోజు పరిస్థితి బాగాలేదు, అయినా ఆశ ఉంది. ఆ ఆశలోనే, ఆ నిరీక్షణలో మనం ఉంచాడు దేవుడు. వారికి ఏం జరుగుతుంది? మీ కోటను మరలా ప్రవేశించి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. కోటలోకి ఎందుకు ప్రవేశించమంటున్నాడు ఆయన? రెండంతలుగా ఆశీర్వదిస్తాడంట. ఎంత ఆశీర్వదిస్తాడండి? రెండంతల ఆశీర్వాదం ఉంది. ఈ భూమి మీద మనం అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. 11 వచనం చూడండి. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపబడిన నీ వారిని నేను విడిపించేదను.
మరలా చూడండి, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతుల నుండి చెరపట్టిన వారిని నీ వారిని నేను విడిపించేదను. ఏముందండి వచనంలో? బంధకంలో పడి ఉన్నాం, మనల్ని ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. ఈరోజు హల్లెలూయా, ఆయన రక్తం ఇచ్చి విడిపించి మనల్ని కొన్నాడు. మనకు నిరీక్షణ ఇచ్చాడు. ఆయన నిరీక్షణ ఇచ్చి మనల్ని ఆశీర్వాదం అనే కోటలోకి వెళ్ళమంటున్నాడు. హల్లెలూయా, ఆశీర్వాదం అంటే రొట్టె ద్రాక్షరసం అండి. హల్లెలూయా, మనం ఎంతగా ప్రతిదినము ఆయన రొట్టె ద్రాక్షరసం తీసుకుంటామో గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవిస్తూనే ఉంటామండి. ఎంతమంది ఆశపడుతున్నారు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించాలని? గొప్ప ఆశీర్వాదం అండి. ఈ మర్మం తెలిసిన వాళ్ళు ప్రతిదినము దేవుడిచ్చిన బలలో పాలు పంచుకుంటారు. హల్లెలూయా. సరే, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందుని బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనిచున్నాము. దేని చేత అండి? విశ్వాసం చేత గ్రహిస్తున్నాం. పై వచనంలో ఏముంది? విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవుడు మనకి నిరీక్షణ ఇచ్చాడండి. హల్లెలూయా. ఏమిచ్చాడు? నిరీక్షణ గలవారులారా కోటలోకి వెళ్ళమన్నాడు. ప్రతిదీ ఇప్పుడు ఎలా గ్రహిస్తాం? మనం విశ్వాసం చేత గ్రహిస్తాం. దేవుడు ఎలా పనిచేస్తాడు? విశ్వాసం ద్వారానే పనిచేస్తాడండి. దేవుడు ఎలా పనిచేస్తాడు? విశ్వాసం ద్వారానే. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాసం ద్వారానే. మనం ఆశతోని భూమి మీద ఆయన మీద ఆధారపడి వెళ్తున్నామంటే మనకు నిరీక్షణ ఉందండి. ఎందుకంటే యేసుప్రభు శిలువ బలియాగమే. యేసుప్రభు శిలువ బలియాగం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే మనం నీతికి దాసులం అయిపోయాం, ఆశకు బందీలం అయిపోయాం. హల్లెలూయా. దేనికేయమండి? నీతికి దాసులం, ఆశకు బందీలం. మనం ఎంతగా ఆయన దగ్గర ఆశపడతామో ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తారండి. ఆయన దగ్గర ఆశపడమేనండి. హల్లెలూయా. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశపడితే ఏమిస్తాడండి రాజు? రాజు దగ్గరికి వెళ్ళి నిలబడి ఆశపడితే ఏమిస్తాడు చెప్పండి? కానుకలు ఇస్తాడు. అవునా? దేవుడి దగ్గర మనం ఉన్నామంటే, దేవుడు ఆయన సిలువ రక్తంతో మనల్ని కొన్నాడంటే మనం ఆయన దగ్గర ఆశపడమేనండి. ఆయన ఇచ్చేవాడు, మనం తీసుకునేవారు, అంతే. ఈ భూమి మీద మనం ఏం చేయడానికి ఇంకేం లేదండి, అంత యేసుప్రభు చేశారు. మరి ఇది ఎలా ముందుకెళ్ళగలమంటే నమ్మి పలుకుడు ద్వారా. నిరీక్షణ ఆశ ఉన్న వాళ్ళు నమ్మి పలుకుతారండి జీవితంలో. హల్లెలూయా. ఎంతమంది పలుకుతున్నారు జీవితంలో? ప్రతిదినము నేను క్రీస్తు చేసిన దేవుని నీతిని అని పలుకుతున్నామంటే ఆ మనిషి విశ్వాసంతో పలికాడంటే ఆ మనిషికి ఆశ ఉంది. ఎప్పుడైతే నీతిమంతుని మనం నమ్ముతుంటామో దేవుని కృప పనిచేస్తుంది జీవితంలో. హల్లెలూయా. మనం నమ్మకపోతే దేవుని కృప పనిచేయదండి, అందుకే నమ్మాలి. ఈ వచనం అర్థం ఇదే చూడండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమై ఉన్నాయి అన్నీ. దేవుడు విశ్వాసం ద్వారా పనిచేశాడంటే అర్థం ఏంటంటే, మొట్టమొదటి ఆదికాండంలోని దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాను. దేవుడు ఎలా పనిచేశాడు? నోటి మాట ద్వారానే. ఆయన పలికాడంటే వస్తుందా లేదండి? వెలుగు వస్తుంది. ఈరోజు చీకటి పరిస్థితిలో వెలుగు కమ్మని మనం పలికినప్పుడు జరుగుతుంది. మనం ఎవరి స్వరూపంలో ఉన్నాం? ఆయన స్వరూపంలో ఉన్నామండి. అదే ఆయన స్వరూపం అండి. హల్లెలూయా. దేవుని స్వరూపం ఏంటి? ఇప్పుడు ఆయన నమ్మి పలుకుతాడు. అవునా? ఆయనే పలుకుతాడు. ఆయన విశ్వాసం ద్వారానే పనిచేస్తాడు. మన జీవితంలో నమ్మి పలికినప్పుడు దేవునిచ్చిన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే మనం నీతికి దాసులమయ్యాం. ఎవరికండి? నీతికి దాసులం. నీతికి దాసులమయ్యామంటే యేసుప్రభు చేశాడు ఆయన. ఆయన వల్ల మనం నీతికి దాసులమైనప్పుడు మనం నమ్మి పలికినప్పుడు ఖచ్చితంగా జరుగుతుందండి. నీతిమంతుడు ప్రార్థన ఎవరు వింటారు? దేవుడు వింటాడండి. మనం నీతిమంతులు అని నమ్మకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఎన్ని గంటలు చేసినా వినడు ఆయన. సమాధానం కూడా రాదు. నీతిమంతులు మనం నమ్ముతున్నామంటే దేవుని కృప మీద ఆధారపడుతున్నాం. హల్లెలూయా. లేదు నేనే సొంతంగా ప్రార్థన చేసుకుంటానంటే, నీతిమంతులను నమ్మకుండా ప్రార్థన చేస్తాడంటే ఆ మనిషి ధర్మశాస్త్ర కింద ఉన్నట్టు. ధర్మశాస్త్ర కింద ఉన్న వ్యక్తి ఎన్ని గంటలు చేసినా జవాబు రాదండి.
నీతిమంతులు మనం నమ్మి పలికినప్పుడు ఖచ్చితంగా అనుభవిస్తాం. ఎందుకు? నీతిమంతులు మనం నమ్మి పలుకుతున్నామంటే ఎవరికి విలువిస్తున్నాం? యేసు ప్రభుకి విలువిస్తున్నామండి. యేసు ప్రభుకి విలువిచ్చినప్పుడు దేవుడు పనిచేస్తాడు జీవితంలో. హల్లెలూయా. సరే, కీర్తనలు 23వ అధ్యాయం చూడండి. కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడైయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల ఇంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇప్పుడు ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడండి. ఇక్కడ దావీదు దేవుడి గురించి మాట్లాడుతున్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమస్యలతోని, ఇబ్బందులతోని మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. దీంతోని విశ్వాసంతో దేవుడి గురించి పలుకుతున్నాడంటే అర్థం ఏంటి? తనకి ఒక సమస్య వచ్చింది, ఇబ్బంది. ఆ ఇబ్బందితోని, సమస్యతో మాట్లాడుతున్నాడు. ఎటువంటి గాఢాంధకారపు లోయలో ఉన్నా ఆయన విడిపించేవాడని నమ్మి పలుకుతున్నాడు కదండి. ఎప్పుడైతే నమ్మి పలుకుతున్నప్పుడు ఏమనిపిస్తాం? జీవితంలో 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇప్పుడు బ్రతుకు దినములన్నీ ఏమొస్తాయి? వెంట కృపాక్షేమాలు వస్తాయండి. నువ్వు నమ్మి పలికినప్పుడు కృపాక్షేమములు మనల్ని వెంటాడతాయండి. హల్లెలూయా. అదే గొప్ప మర్మం. ఈ మర్మం తెలియని వాళ్ళు ఎప్పటికీ పలకరండి. కృపను అనుభవించాలంటే దేవుడి గురించి పలకాలి. మాట పలికినప్పుడు దేవుని యొక్క గొప్ప కృపను అనుభవిస్తాం. హల్లెలూయా. సరే, ఈ లోయ అంటే ఏంటో చూద్దాం. చూడండి, హోషియా 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. అక్కడి నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నెత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యం నా ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు. ఈ వచనంలో చూడండి, ఇక్కడ ఏముందండి? లోయ అంటే ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. చూసారా? దేవుడు ఈ లోయ అనే శ్రమను నిరీక్షణ ద్వారంగా చేయగలడండి. హల్లెలూయా. ఎందుకంటే శ్రమకు కూడా ఆయన దేవుడు. హల్లెలూయా. దేవుడు మార్చగలవాడండి. మన విశ్వాసంతో నమ్మి పలికినప్పుడు, పరిస్థితులు బాలేనప్పుడు దేవుడు మార్చగలవాడండి. మన విశ్వాసంతో నమ్మి పలికినప్పుడు ఖచ్చితంగా దేవుని కృపను మన జీవితంలో అనుభవిస్తాం. ఎందుకంటే ఆ శ్రమకు కూడా దేవుడు ఎవరండి? శ్రమకు దేవుడు ఎవరండి? ఇప్పుడు శ్రమకు కూడా ఆయనేనండి దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద నడిపించేవారు ఎవరు? గాఢాంధకారము లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించినని దావీదు పలికాడంటే అర్థం ఏంటి? ఎటువంటి లోయల్లో ఉన్నా ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని నడిపించేవాడు. హల్లెలూయా. ఇదే గొప్ప కృప అండి. ఈరోజు భూమి మీద దిగొచ్చింది ఎవరు? భూమి మీద దిగొచ్చింది ఎవరండి? ఆయనే వచ్చాడండి భూమి మీదకి. మనం వెళ్ళలేదు పైకి. హల్లెలూయా. ఆయన దిగి వచ్చాడు మన దగ్గరికి. ఎందుకంటే మనల్ని అంతగా ప్రేమించాడు ఆయన. మన దగ్గరికి వచ్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన దిగి వచ్చాడంటే భూమి మీద నడిపించేది ఎవరు? ఇప్పుడు ఆయనేనండి. పరలోకం నుంచి ఆయన భూమి మీద దిగొచ్చి ఇప్పుడు శ్రమలో, కష్టాలు ఆయన విడిచిపెడతాడు అనుకున్నారా? విడిచిపెట్టడండి. హల్లెలూయా. గడిచిన వారం చూడండి, వాక్యంలో ఎవరి గురించి బోధించబడిందండి? చివరగా ఒక పుట్టుకతో గుడ్డివాడిని యేసుప్రభు స్వస్థపరిచారు. అవునా? ఆ వ్యక్తికి ఏమీ తెలియదు. అయినా తెలియని వ్యక్తి యేసుప్రభు గురించి మాట్లాడాడు. హల్లెలూయా. అదే సామర్థ్యం అండి, దేవుని సామర్థ్యం. యేసుప్రభు నడిపించే విధానం ఏంటంటే మనకేమీ తెలియపోవచ్చు భూమి మీద. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మనం మాట్లాడతాం విశ్వాసంతో. ఆ వ్యక్తి పరిశీల దగ్గర మాట్లాడాడండి. ఎవరి దగ్గర? పరిశీల దగ్గర మాట్లాడాడంటే దేవుడు నడిపించే విధానం అంత గొప్పది. పరిశీల దగ్గర ఎవరు నిలబడలేరు, అసహించుకుంటారు మనుషుల్ని. నువ్వు పాపివని,
అప్పటికి ఆ వ్యక్తిని పాపి అని తిట్టారు, అవునా? వెలేశారు చివరికి. మరలా సామర్థ్యాన్ని ఎవరిచ్చారు? యేసు ప్రభువేనండి. ఆయన ఎంచుకున్నాడంటే ఈ భూమి మీద సామర్థ్యాన్ని ఇస్తూ నడిపిస్తూనే ఉంటాడండి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే, తేబడ్డామంటే అది ఆయన సామర్థ్యం. ఇంకా నడిపించేది కూడా ఆయనే. ఇంక భూమి మీద మనం చేయడానికి ఏం లేదండి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మండి. వాక్యాన్ని కూడా ఇక్కడ విశ్వాసంతోనే బోధించబడుతుందండి. ఎందుకంటే వాక్యం కూడా విశ్వాసంతోనే బోధించబడాలి. తెలిసింది చెప్పడం కాదు. మనిషి జ్ఞానంతో చెప్పబడదు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుని సామర్థ్యమే. దేవుని మాట వచ్చినప్పుడు మీరు ఎంతగా తీసుకుంటారో జీవితంలో అభివృద్ధి చెందుతారు. దేవుని కృపను అనుభవిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి సన్నిధిలో నడిపించేది ఆయన, భూమి మీద నడిపించేది కూడా ఆయనే. లూకా సువార్త 22వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చూడండి. 44వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. ఈ వచనంలో తెలిసండి మన గెత్సిమనే తోటలో యేసుప్రభు వారు ప్రార్థన ఏమని చేశారండి ఆయన? చూడండి 44 మొదటి నుంచి. ఆయన వేదన పడి ఏం పడ్డారండి? ఆయన వేదన పడ్డారు. ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన చెమట ఏమైందండి? రక్త బిందువు వలె అయింది. హల్లెలూయా. ఇది గొప్ప మర్మమేంటి ఇది. దేవుడి సన్నిధిలో దేవుడు మనకి ఈ వచనాన్ని ఈరోజు చూపించాడంటే దేవుడు ఉంచిన గొప్ప మర్మాన్ని ఆయన సన్నిధిలోనే నింపబడతాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం అంత గొప్పది. ఆయన చెమట ఏమైందండి? గొప్ప రక్త బిందు అయింది. నేల మీద ఎందుకు పడిందండి ఆయన రక్తం? హల్లెలూయా. ఎందుకు పడిందండి? ఎందుకంటే మొదటి ఆదాం చేసిన పాపం వల్ల నేల శపించబడింది. ఏమైంది? నేల శపించబడింది అండి. ఆదికాండం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తం నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములని దాని పంట తిందువు. ఈ వచనంలో ఏముందండి? ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక. ఎవరి మాట విని తిన్నాడండి? భార్య మాట. హల్లెలూయా. సరే, 18వ వచనం చూడండి. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఏలయనగా నేల నుండి నీ తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. మొదటి ఆదాము దేవుడి మాట వినకుండా ఎప్పుడైతే పండు తిన్నాడో శాపం వచ్చిందండి. శాపం రావడం వల్ల దేవుడు వారికి ఇచ్చిన పని ఏంటండి? భూమి మీద ఏం చేయాలండి? చెమటోర్చి కష్టపడి వాళ్ళు ఈ భూమి మీద సంపాదించుకోవాలి. అవునా? ఇది మొదటి ఆదాం ద్వారా వచ్చిన శాపం. ఇది మనిషికి చెమటోర్చి కష్టపడి స్త్రీని పోషించాలి. అవునా? కుటుంబంకి దేవుడు ఇచ్చిన పాత నిబంధనలో మొదటి ఆదాము చేసిన తప్పు వల్ల మనిషికి వచ్చిన శాపం ఇది. మరి ఇప్పుడు ఈ శాపం ఉందనుకుంటున్నారు? లేదండి. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభు ఆయన రక్తం కార్చి తీసివేశాడు ఆయన. హల్లెలూయా. ఇదే గొప్ప మర్మం అండి. దేవుడి సన్నిధిలో దేవుడు మనకి వినిపిస్తున్న వాక్యం ఏంటంటే ఆ శాపాన్ని ఆయన తీసివేశాడు పూర్తిగా. యేసు ప్రభు నమ్మిన వారికి ఇంకే శాపము లేదంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడతామండి. హల్లెలూయా. మనం ఏ స్థలానికి వెళ్ళినా ఆశీర్వదించబడతాం. ఎందుకంటే నేలని ఆయన రక్తంతో కడిగాడు. ఆయన నేలని ఏం చేశాడండి? ఆయన రక్తంతో కడిగాడు ఆయన. ఎవరి వల్ల నేల శపించబడింది? మొదటి ఆదాం వల్ల నేల శపించబడింది. అవునా? మరలా ఎవరి వల్ల
ఈ నేల మనకు ఆశీర్వాదంగా మారింది? యేసు ప్రభు రక్తం కార్చాడండి. హల్లెలూయా! ఆయన రక్తం కార్చడం ద్వారా ఈ నేల ఇప్పుడు మనకు ఆశీర్వాదంగా మారింది. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు ఆ గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తూనే ఉంటారండి భూమి మీద. చూడండి, యాకోబు ఎక్కడికెళ్ళినా దేవుడి ఆశీర్వాదం, యాకోబుని చేర్చుకున్నవారు ఆశీర్వదించబడేవారు. యాకోబు ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? యాకోబుని ఎవరు ఆశీర్వదించారు? దేవుడు ఆశీర్వదించాడు, అవునా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని ఎవరు ఆశీర్వదించారు? దేవుడు వారు ముగ్గురు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆశీర్దిస్తూనే ఉన్నాడు. ఎందుకు? వారికి సువార్త ప్రకటించబడింది, సువార్త విన్నారు, నమ్మారు. వారు ఎక్కడికి వెళ్ళిన ప్రతి స్థలంలోనూ ఆశీర్వదించబడ్డారు. యాకోబు వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబుని బట్టి మామ ఆశీర్వదించబడతాడు. ఎవరిని బట్టి అండి? యాకోబుని బట్టి. ఎందుకంటే ఆశీర్వాదం అంత గొప్పది. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! మనల్ని ఎవరైతే చేర్చుకుంటారో వారు ఆశీర్వదించబడతారు. దేవుడు మనల్ని అంతగా దీవించాడండి భూమి మీద. ఈ మర్మం తెలియనప్పుడు ఏం జరగట్లేదులే, ఏ సంఘానికి వెళ్తాం, ఏం అవ్వట్లేదు, ఏం కలగట్లేదు నా జీవితంలో అంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం నమ్మట్లేదు. హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు ఆశీర్వాదం అనేది కనబడదండి. ఎదురుగా వచ్చిన ఆశీర్వాదం కూడా కనబడదంట. అందుకే ప్రతిదినము మనం నీతిమంతులు అని నమ్మాలి. యేసు ప్రభు రక్తం ద్వారా మనం కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తం అంత అమూల్యమైనది. ఎంత ఎంత అమూల్యమైనదండి! ఆయన చెమట రక్త బిందువుకే నేల ఆశీర్వాదంగా మార్చబడింది మనకి. ఈరోజు మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చాడు. హల్లెలూయా! ఈరోజు మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చబడ్డాడంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదమో దేవుడు మనకి వాక్యం ద్వారా ప్రతిదినము నేర్పిస్తూనే ఉంటాడు. హల్లెలూయా! ఎందుకంటే మనల్ని ఎంచుకుంది ఎవరు? ఈరోజు యేసుప్రభు అండి. ఆయన ఎంచుకున్నాడు. ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు కాబట్టి మనల్ని నడిపించేది ఆయన. మనం నమ్మాల్సింది నీతిమంతులమేనండి. నీతిమంతులు మనం ఎంతగా నమ్ముతామో దేవుని కృపను అనుభవిస్తాం, ఖచ్చితంగా అనుభవిస్తామండి. అది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆయనే భూమి మీద దిగొచ్చి మన గురించి ప్రాణం ఇచ్చారంటే అర్థం ఏంటి? మనల్ని అంతగా ప్రేమించాడు. ఆయనే ఎటువంటి పరిస్థితులైనా విడిపించగలవాడు ఆయన. అది ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన బయటికి తీసుకురాగలడండి. సరే చూడండి, ఒక సందర్భం చూద్దాం. దేవుడు ఇచ్చిన ప్రక్రియలో దేవుడు ఎలా పనిచేస్తాడో మనం నేర్చుకుందాం. చూడండి, ఎటువంటి పరిస్థితికైనా ఆయనే ప్రభువండి. మొదటి రాజులు 20వ అధ్యాయం చూడండి. మొదటి రాజులు 20వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మొదటి రాజులు 20వ అధ్యాయం మొదటి నుంచి. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకొనిన 32 రాజులుండగా సిరియా రాజు అయిన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి సోమ్రోనికి ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేసెను. అతడు పట్టణమందున్న ఇజ్రాయేలు రాజైన అహబు నొద్దకు దూతలను పంపి, నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యల్లోను నీ పిల్లల్లోను సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చున్నాడని వారి చేత వర్తమానము తెలియజేసెను. ఇందుకు ఇజ్రాయేల్ రాజు, నా ఏలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేనును నాకు కలిగిన సమస్తమును నీ వశమునను ఉన్నామని ప్రత్యుత్తరం ఇచ్చి వారిని పంపగా. చూడండి, సందర్భం చెప్తాను. ఇక్కడ ఇజ్రాయేల్ రాజు ఉన్నాడండి. ఎవరు? ఇజ్రాయేల్ రాజు. దేవుని ప్రజలకు రాజు ఎవరు ఇక్కడ? అహబు. అహబు నొద్దకు 2 దూతలు వస్తారండి. ఇజ్రాయేల్ ప్రజల మీదకి దండయాత్ర చేయడానికి సిరియా రాజు అయిన బెన్హదదు దండయాత్ర చేస్తాడండి. ఎవరు? సిరియా రాజు. అతని పేరేంటండి? బెన్హదదు. అతను ఇజ్రాయేలు ప్రజల్ని నాశనం చేయడానికి, దోచుకోవడానికి బెన్హదదు వస్తాడు. నేను వస్తున్నాను, మిమ్మల్ని దోచుకుంటానని 2 దూతల్ని ఎవరి దగ్గర పంపిస్తాడు? అహబు దగ్గరికి. ఇజ్రాయేల్ రాజు దగ్గరికి పంపించినప్పుడు అహబు ఏమంటాడు? అహబు రాజు భయపడిపోతాడు. భయపడిపోయి ఎవరికి చెప్తున్నాడు? చూడండి, 4వ వచనం. అందుకు ఇజ్రాయేల్ రాజు, నా ఏలినవాడవైన రాజా, నీవిచ్చిన సెలవు ప్రకారము నేను నాకు కలిగిన సమస్తమును నీ వశమున నున్నామని. భయపడ్డాడు కాబట్టి ఆ మాట వచ్చిందండి. ఈ అహబు రాజు ఎవరికి రాజు అండి? ఇజ్రాయేల్ రాజు. ఇజ్రాయేల్ రాజు అంటే ఇజ్రాయేల్ పక్షాన ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడండి. దేవుడి పక్షాన కదా మాట్లాడాలి, కానీ దేవుడి పక్షాన మాట్లాడలేదు. దేవుడు ఎంత గొప్పవాడో తెలియనప్పుడు భయంతో వస్తాయండి మాటలు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తున్న ప్రతి క్షణము మాటలు విశ్వాసంతో వస్తాయి. ఇప్పుడు ఈ అహబు ధైర్యంతో మాట్లాడుతున్నాడా, భయంతో మాట్లాడుతున్నాడండి? భయంతో మాట్లాడుతున్నాడు. ఎవరు వశమున ఉన్నాడు అంటున్నాడు? బెన్హదదుకి చెప్తున్నాడు, నీ వాసమే అని. కానీ దేవుడు ఎంత మంచివాడంటే ఈ అహబు రాజు
ఈ బెన్హేదదికి భయపడినప్పటికీ దేవుని కృప ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. 12వ వచనం చూడండి. 20వ అధ్యాయం 12వ వచనం. బెన్హేదదును ఆ రాజులను గుడారముల యందు విందు జరిగించుకొని చుండగా ఈ ప్రత్యుదన వారికి వచ్చిన గనుక అతడు తన సేవకులను పిలిపించి యుద్ధమునకు సిద్ధపడని ఆజ్ఞాపించెను. వారు సన్నద్ధులై పట్టణము ఎదుట నిలువగా ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేల్ రాజు అయిన అహబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను. ఇప్పటి నుంచి చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే అహబు భయపడుతున్నాడు, అవునా? ఇప్పుడు భయపడినప్పుడు అహబు దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడండి? మరలా చదువుతాను చూడండి, 13వ వచనం చూడండి. ప్రవక్త అయిన ఒకడు ఇజ్రాయేల్ రాజు అయిన అహబు నొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దాన్ని నీ చేతికి అప్పగించేదను. ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడుగగా అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న యవనస్తుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. ఎవరి చేత అవుతుందండి? ఎవరి చేత? ఇప్పుడు చెప్పండి. దేవుడి సన్నిధిలో యవనస్తులు దేవుడు వాడుకుంటాడండి. అహాబు రాజు దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడు? ఒక ప్రవక్తను పంపించాడండి. ప్రవక్తను పంపించి అహాబుని ధైర్యపరుస్తున్నాడు, నువ్వు భయపడొద్దు, యుద్ధం మీదే అని. మరి అహాబు ఏమన్నాడు? మరి ఎవరు యుద్ధం చేస్తారంటే సమాధానం ఏమొచ్చింది చూడండి, 14వ వచనం. ఇది ఎవరి చేత జరుగునని అహాబు అడుగగా, అహాబు అడుగుతున్నాడు ఎవరి వల్ల అవుతుందని. అతడు రాజ్యాధిపతిలో ఉన్న యవనస్తుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. ఈ అంత్య దినాల్లో దేవుడు యవనస్తులే వాడుకుంటాడండి. అదే మర్మం. దేవుడి సన్నిధిలో యవనస్తులు దేవుడు వాడుకుంటున్నాడంటే దేవుడు ఎంచుకున్నాడు కాబట్టే వాడుకుంటాడండి. యవనస్తులు అందుకే ఆపకూడదు. యవనస్తులను ఆపేస్తున్నారంటే దేవుడికి ఎదురుగా వెళ్తున్నారు. మీరు తెలుసుకోండి, దేవుడికి ఎదురుగా వెళ్ళకండి ఎప్పుడు. ఒక యవనస్తుని దేవుడు ఎంచుకున్నాడంటే ఆ యవనస్తుని దేవుడే వాడుకుంటాడు. ఎవరు అడ్డొచ్చినా దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడండి. ఎందుకంటే దేవుడు ఎంచుకున్న వ్యక్తి ఆ యవనస్తుడు. హల్లెలూయా. ఒక కుటుంబంలో ఒక యవనస్తుని దేవుడు ఖచ్చితంగా ఎంచుకుంటాడండి. దేవుడే ఎంచుకొని వాడతాడండి. చూడండి ఎంతగా వాడతాడో మనిషి ఊహకు కూడా అందదు. 14వ వచనం చూడండి. ఇది ఎవరి చేత జరుగునని అహబు అడుగగా అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న యవనస్తుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పాను. యుద్ధమును ఎవరు ఆరంభం చేయవాలని రాజు అడుగగా అతడు నీవే అని ఉత్తరం ఇచ్చాను. వెంటనే అతడు రాజ్యాధిపతుల్లో ఉన్న వారి లెక్క చూడగా వారు 230 ఇద్దరైరి. తరువాత జనులను అనగా ఇజ్రాయేల్ వారిని అందరినీ లెక్కింపగా వారు 7,000 మంది అయిరు. ఇప్పుడు ఎంతమంది అయ్యారండి? 7,000 మంది అయ్యారు. ఇజ్రాయేల్ ప్రజలు యవనస్తులు లెక్కపెట్టగా యవనస్తులతో 7,000 మంది అయ్యారు యుద్ధానికి. కానీ ఆ రోజుల్లోని ఒక రాజుకి యుద్ధ సైన్యం ఎంతమంది ఉంటారో తెలుసా? ఒక రాజుకి లక్షల్లో ఉంటారండి. కానీ ఇప్పుడు యుద్ధం చేయడానికి మనుషులు సరిపోరు. ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 7,000 మందే ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు యుద్ధం ఎవరిదో చూడండి, విజయం ఎవరిదో. 16వ వచనం, క్షమించండి, 19వ వచనం. రాజ్యాధిపతుల్లోనున్న యవ్వనులను వారితో కూడా ఉన్న దండువారును పట్టణంలో నుండి బయలుదేరి ప్రతివాడు తను ఎదిరించిన వారిని చంపగా సిరియన్లు పారిపోయి ఇజ్రాయిల్ వారు వారిని తరుముచుండగా సిరియా రాజు అయిన బెన్హేదదు గుర్రం ఎక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయాను. ఇప్పుడు ఎవరు పారిపోయారండి? సిరియా రాజు పారిపోయాడండి. ఎంతమంది యవనస్తులు వెళ్తే ఎంతమంది అండి? 7,000 మంది. అవునా? సిరియా రాజు పారిపోయాడు, ఇప్పుడు మరలా వస్తాడండి. ఇప్పుడు ఈ బెన్హేదదు అపవాదండి. ఎవరిని భయపెట్టడానికి వస్తున్నాడు? దేవుని ప్రజల్ని. అవునా? దేవుని ప్రజలు కొద్దిమందే ఉన్నారు. అపవాది అనేక మంది సమస్యలతో ఎదురుగా వస్తున్నాడు. వీరికి విజయాన్ని ఇచ్చింది ఎవరు? ఇప్పుడు దేవుడే. సరే చూడండి, 22వ వచనం. అప్పుడు ఆ ప్రవక్త ఇజ్రాయేల్ రాజునందుకు వచ్చి నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి యుండుము. ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకి మరల వచ్చినని అతనితో చెప్పాను. చూసారా, మరలా వస్తాడండి. ఎవరు? సిరియా రాజు మరలా యుద్ధానికి వస్తాడంట. 23వ వచనం. అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగ మనం చేసిరి, వారి దేవతలు కొండ దేవతలు గనుక వారు మనకంటే బలవంతులైరి. అయితే మనము మైదానమందు వారితో యుద్ధం చేసిన ఎడల నిశ్చయముగా వారిని గెలుచుదుము. వారేమనుకుంటున్నారు? వారి దేవుడు కొండల్లో ఉంటాడు, లోయలోకి రాడు అని అనుకుంటున్నారు. హల్లెలూయా.
దేవుడిని నమ్ముకున్న తర్వాత నమ్మేసుకున్నాం, బాగానే ఉంది, చర్చికి వచ్చాం, ఇంకా పరిస్థితులన్నీ ఇంకా పోవు, ఈ సమస్యల్లోకి దేవుడు తీయలేడేమో అని మనిషి కొన్నిసార్లు అజ్ఞానంగా మాట్లాడతాడు, దేవుడి జ్ఞానం లేనప్పుడు. ఇక్కడ కూడా ఈ సిరియా రాజుకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ దేవుడు కొండల్లోనే ఉంటాడు, లోయల్లోకి రాడని. లోయల్లోకి వెళ్ళి యుద్ధం చేసి గెలిచేద్దాం అనుకుంటారు. సరే చూడండి ఏం జరుగుతుందో. 24వ వచనం. ఇందుకు మీరు చేయవలసింది ఏమనగా, రాజుల్లో ఒక్కొక్కని వాని ఆధిపత్యంలో నుండి తీసివేసి వారికి బదులుగా సేనాధిపతులను నిర్ణయించి, నీవు పోగొట్టుకున్న బలము ఎంతో అంతా బలమును గుర్రములను రథములను లెక్కించి పోగు చేయము. అప్పుడు మనం మైదానం ముందు వారితో యుద్ధము చేసిన ఎలా ఆవశ్యముగా మనం వారిని గెలుచుదమని మనం చేయగా, అతడు వారు చెప్పిన మాట విని ఆ ప్రకారము చేసెను. ఇప్పుడు ఈ సిరియా రాజు ఈ దండ అంతా సిద్ధపడుతున్నారండి మరలా యుద్ధం చేయడానికి. దేవుడు అద్భుతమైన కృప ఏంటంటే, దేవుడు పనిచేసే విధానం నేర్చుకోండి. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడు చూడండి. 28వ వచనం. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేలు రాజుతో ఇట్లనేను. మళ్ళీ ఎవరు వచ్చారండి? దైవజనుడు వచ్చాడు. ఇప్పుడు ముందు ఎవరు వచ్చారు? ప్రవక్త. చూసారా, దేవుడు మనుషుల్నే వాడుకుంటాడండి. దేవుడు ఎంచుకున్న మనిషి మాట వినాలి. అందుకే వింటే సమస్యలో నుంచి బయటకు వస్తాడు. ఇది అంగీకరించిన వారు ఖచ్చితంగా బయటకు వస్తారండి. అంగీకరించకపోతే ఏం చేయలేం. దేవుడు పనిచేసే విధానం. 28వ వచనం చూడండి. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేలు రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహం అంతయు నీ చేతికి అప్పగించేదను. ఇప్పుడు ఈ దైవజనుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే వాక్యాన్ని చెప్తున్నాడండి రాజుతో. ఏమని? సిరియన్లు అనుకుంటున్నారు వీళ్ళు మీ దేవుడు అంట కొండల్లోనే ఉంటాడు, లోయల్లోకి రాడు, మిమ్మల్ని యుద్ధం చేసి చంపేస్తారంట, భయపడొద్దు, మీరు నమ్ముకున్న దేవుడు మీరు ఏ స్థితిలో ఉన్నా మిమ్మల్ని రక్షించి విడిపిస్తాడని చెప్తున్నారు. ఈరోజు యుద్ధం మీదే, విజయం మీదే అని ఆ దైవజనుడు చెప్పినప్పుడు వీరు నమ్మారు. నమ్మినప్పుడు ఏం జరిగిందో చూడండి. 29వ వచనం. వారు ఎదురు మొక్కలుగా 7 దినములు గుడారములు వేసుకొని ఈనుడి తర్వాత 7వ దినమందు యుద్ధమును కలుసుకొనగా ఇజ్రాయేలు వారు ఒక్క దినమందే సిరియన్ల కాల్బలము 1,00,000 మందిని హతము చేసిరి. ఎంతమందినండి? హల్లెలూయా. దేవుడి సన్నిధిలో స్పందించండి. హల్లెలూయా. ఎంతమందిని చంపారండి? 1,00,000 మందినండి. ఎంతమంది వీళ్ళు? ఎంతమంది అండి? 7,000 మందా? 7,000 మందే. ఎందుకు అలా అడిగానంటే 1,00,000 మంది ఎక్కడ, 7,000 ఎక్కడండి? ఇప్పుడు చెప్పండి, దేవుడు మన జీవితంలో ఎంతగా పనిచేస్తాడో మనం తీసుకోవడమేనండి. దేవుడి ఆశీర్వాదాన్ని తీసుకుంటే దేవుడు పనిచేస్తాడు. ఎవరితో దేవుడు పనిచేస్తున్నాడు ఇదంతానా? ఎవరండి వీళ్ళు? యవనస్తులండి. యవనస్తుల్ని దేవుడు సన్నిధిలో అంతగా వాడుకుంటాడు ఈ అంత్య దినాల్లో. ఎందుకంటే ఏం జరుగుతుందో చూడండి. ఎందుకు దేవుడు అంతగా వాడుకుంటాడో మీరు ఒకసారి విలాపవాక్యం చూడండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం చూడండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం. యవ్వన కాలముల కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. ఇప్పుడు యవ్వన కాలంలో కాడి ఎవరు పెడతారండి? ఒక యవనస్తుడి మీద చెప్పండి, ఎవరు పెడతారు? గట్టి చెప్పండి. యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. ఇప్పుడు కాడి యవనస్తుల మీద ఎవరు పెడతారు? దేవుడు పెడతాడండి. ఒక యవనస్తుడు ఆశపడి దేవుడి సన్నిధికి పరిగెడుతున్నాడంటే దేవుడు ఆ వ్యక్తిని ఎంచుకొని దేవుడి సన్నిధిలో వాడుకుంటాడు. దేవుడే ఉంటాడు. కాడి మోపువాడు దేవుడు. ఇది దేవుడి జ్ఞానము, వాక్యం తెలిసిన వారు యవనస్తుని ఏం చేస్తారు? ఇంకా ముందుకెళ్ళమని ప్రోత్సాహపరుస్తారు. అవునా? దేవుడి జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తారు? యవనస్తుని ఆపేస్తారు. అందుకే దేవుని గురించి తెలుసుకుంటే మర్మాలు అర్థమవుతాయండి. దేవుడి జ్ఞానం లేనప్పుడు యవనస్తుని ఏం చేస్తారు? ఆపుతారు. దేవుడు యవనస్తులు వాడుకొని యుద్ధం చేస్తాడండి. హల్లెలూయా. అనేక మందిని యవనస్తులు వాడుకొని ఆయన రక్షించుకుంటాడు. అనేక మంది యవనస్తులు వాడుకొని వాక్యాన్ని బోధిస్తాడు. అనేక మంది యవనస్తులు వాడుకొని ఆయన సన్నిధిలో వాయిద్యాలు వాయింపజేస్తాడు ఆయన.
దేవుడి చేతిలో ఎలా ఉంటుందండి? దేవుడి చేతిలో ఆ వ్యక్తి ఉంటే ఎలా ఉంటాడండి యవనస్తుడు? ఏమైనా కొదువు ఉంటుంది అనుకున్నారు? ఏ కొదువు ఉండదండి. 7,000 మంది 1,00,000 మందిని చంపేశారండి. ఈ భూమి మీద ఎటువంటి శ్రమ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి సన్నిధిలో యవనస్తులు వాడుకొని పనిచేస్తూనే ఉంటాడండి. హల్లెలూయా! దేవుడు అంత కృపను సంఘంలో ఆయన విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా! సరే, ఇప్పుడు సిరియా రాజు ఏమనుకున్నాడు? లోయల్లోకి వచ్చి దేవుడు పనిచేయడు, వాళ్ళ దేవుడు కొండల్లోనే పనిచేస్తాడు అని అనుకున్నారు. అవునా? దైవజనుడు వచ్చి ఏం బోధించాడు? మరలా అక్కడికి రండి. మొదటి రాజులు 20 అధ్యాయం 28 వచనం. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇజ్రాయేలుతో రాజుతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిరియన్లు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాడని అనుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగింతును. సిరియన్లు ఏమనుకున్నారండి? కొండలకే దేవుడు కానీ లోయలకి దేవుడు కాడంట. ఇప్పుడు దేవుడు లోయలకు కూడా దేవుడేనండి, ఆయనే దేవుడు. లోయ అంటే శ్రమ. దీనికండి లోయ అంటే ఏంటి? ఇప్పుడు శ్రమకు సూచన. అందుకే దావీదు పలుకుతున్నాడండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. హల్లెలూయా! గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడనని దావీదు పలుకుతున్నాడండి. అందుకే ప్రతిదినము మనం దేవుని వాక్యాన్ని విశ్వాసంతో పలకాలండి. పలుకుతున్నప్పుడు దేవుడు పనిచేసే విధానం ఎంత గొప్పగా ఉంటుందో మన జీవితంలో పనిచేస్తాం. లేదంటే దేవుడి విధానం అర్థం అవ్వట్లేదు, దేవుడు ఎలా పని చేస్తాడో నాకు అర్థం అవ్వట్లేదంటే వారి వేదన కూడా వేరేగా ఉంటుందండి. అది కూడా చూద్దాం. ఆదికాండం 42 చూడండి. ఆదికాండం 42 ఆదికాండం 36 ఆదికాండం 36 అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనుగా చేయుచున్నారు. యోసేపు లేడు, సిమియోన్ లేడు, మీరు బెన్యామీన్ని కూడా తీసుకొని పోబడుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలం అవుతున్నావని వారితో చెప్పాను. ఇక్కడ యాకోబు సందర్భం మనందరికి తెలిసేయండి. యాకోబు ఎవరండి? యోసేపు తండ్రి. అవునా? ఎంతమంది కుమారులు? ఎంతమంది అండి? 12 మంది. అయితే ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు? నన్ను పుత్రహీనుగా చేయుచున్నారని. యాకోబుకి సందర్భం తెలియదండి. యాకోబు దేవుడు ఏం చేస్తున్నాడో తెలీదు. యాకోబుని ఎవరు ఎంచుకున్నాడు? దేవుడు ఎంచుకున్నాడు. మనం దేవుడు ఎంచుకున్న తర్వాత ఆయన పనిచేసే విధానం తెలియనప్పుడు మాటలు ఎలాగే వస్తాయండి. యోసేపుని ఎవరు ఎంచుకున్నారండి? ఈ కుటుంబంలో, యాకోబు కుటుంబంలో యోసేపుని ఎవరు ఎంచుకున్నారండి? దేవుడు ఎంచుకున్నాడు. అవునా? యోసేపు ఎంతటి వాడయ్యాడండి? ఒక రాజ్యాన్ని పరిపాలించాడు. అవునా? ఆ విషయం యాకోబుకి తెలియదు. దేవుడు వదిలేశాడులే, దేవుడు ఏం చేయలేదని అనుకున్నాడు. అవునా? కానీ యోసేపు ఒక రాజ్యాధికారం కలిగి ఒక దేశాన్నే పరిపాలిస్తున్నాడు. ఈ సిమియోన్ లేడు అనుకున్నాడు. ఇంక సిమియోన్ అయిపోయింది స్టోరీ అని. బెన్యామీన్ని కూడా తీసుకుంటారా? కానీ వెనకాతల దేవుడు పనిచేసే విధానం ఎంత అద్భుతంగా ఉన్నదంటే, యోసేపుని దేవుడు వాడుకొని వారందరినీ రక్షించాడండి. ఎక్కడి నుంచి రక్షించాడండి? కరువులోంచి రక్షించాడండి. హల్లెలూయా! ఎక్కడి నుంచి? దేవుని విధానాలు, దేవుడు పనిచేసే విధానం అర్థం లేనప్పుడు యాకోబులాగే మాట్లాడతారు. ఈ సందర్భంలో దేవుడు నన్ను రక్షించుకున్నాను, నేను రక్షించబడిపోయాను, సంఘానికి వచ్చానులే, ఏం జరగట్లేదు, నాకేం అర్థం అవ్వట్లేదంటే దేవుని వాక్యం మనం తెలుసుకోలేనప్పుడు ఆ మాటలే వస్తాయండి. దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు మాటలు విశ్వాసంతో వస్తాయి. హల్లెలూయా! ఎలా వస్తాయండి? విశ్వాసంతో వస్తాయి. ఇప్పుడు యాకోబు జీవితంలో యోసేపు ఆశీర్వదించబడ్డాడు. అవునా? ఆశీర్వదించబడ్డాడు లేదండి? యోసేపుని వాడుకొనే దేవుడి కుటుంబాన్ని రక్షించాడు. హల్లెలూయా! ఎవరిని వాడుకోనండి? ఈ విషయం యాకోబుకి తెలియక ఈ మాటలు పలికిస్తాడు. మనం కూడా కొన్నిసార్లు తెలియనప్పుడు మాటలు పలుకుతాం. మనం వాక్యం వింటున్నప్పుడు విశ్వాసం వస్తుందండి. హల్లెలూయా! ఏమొస్తుందండి? విశ్వాసం వస్తుంది. విశ్వాసంతో మనం నీతిమంతులను ప్రతిదినం పలకాలి. పలికినప్పుడు దేవుడు కృప పనిచేస్తుంది. మనం దేవుని వాక్యం గురించి తెలుసుకోలేనప్పుడు అజ్ఞానంగా మాటలు పలుకుతాం. ఏం జరగట్లేదులే అని, ఏం కనబడట్లేదని. దేవుడు వెనకాతలు పనిచేస్తూనే ఉంటాడండి. హల్లెలూయా! ఇప్పుడు యాకోబుకి తెలియదు, కానీ వెనకాతలు ఎవరు పనిచేస్తున్నారు? దేవుడు పనిచేసి వారి కరువు నుంచి వాడిని విడిపించాడు ఆయన. మనకి పరిస్థితులు అర్థం అవ్వవు, కష్టమే కనబడుతుంటుంది అనుకుంటాం, కానీ దేవుడు వెనకాతలు పనిచేస్తుంటాడండి.
మనం ఎటువంటి లోయల్లోకి వెళ్ళినా ఆయన మన దగ్గరకు వచ్చి మనం లేవనెత్తివాడు. అవునా? సరే, చివరగా అబ్రహాము చూద్దాం. చూడండి, ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన అలవర్చబడిన 312 మందిని వెంటబెట్టుకొని తాను మట్టుకు ఆ రాజులను తరిమెను. మళ్ళీ చదువుతుంచండి. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుగా రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునకు హోబోము తట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. ఇక్కడ యుద్ధం జరుగుతుందండి, ఒక యుద్ధం. అబ్రాము యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి 318 యవనస్తుల్ని తయారు చేస్తాడండి. మీరు అందరూ యవనస్తులే. 318 మంది యవనస్తులు తయారు చేసి అబ్రాము యుద్ధానికి తీసుకెళ్తాడు. ఎందుకంటే లోతు దగ్గర రాజులు వచ్చి కొంతమంది దండయాత్ర చేసి దోచుకుంటారు. అబ్రాము 300 యవనస్తులు తీసుకెళ్ళి యుద్ధం చేసి గెలిచి వస్తాడండి. హల్లెలూయా. గెలిచి వచ్చిన తర్వాత మరలా అదే సందర్భం జరుగుతుంది. చూడండి 17వ వచనం. అతడు కదూర్లో మోయేరు అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయను సావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. ఇప్పుడు ఎవరు వస్తున్నారండి ఎదుర్కొనడానికి? మరలా అబ్రాము గెలిచి వచ్చాడండి. ఇప్పుడు ఆ అబ్రాముని ఎదిరించడానికి సొదొమ రాజు వస్తున్నాడు. ఎవరు? సొదొమ రాజు వస్తాడండి. రాజులోయ సావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చాను. 18వ వచనం. మరియు సాలేము రాజు అయిన మెలికిషెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాకనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించినని సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిట్లో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సందర్భం చెప్తాను చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే అబ్రహాము యుద్ధం గెలిచి వచ్చాడండి. ఎంతమందిని తీసుకెళ్ళాడు? 318 మంది యవనస్తులు తీసుకెళ్ళి యుద్ధం జయించి వస్తాడు. వచ్చిన తర్వాత మరలా అబ్రాహాం మీదకి ఎవరు వస్తాడు? సొదొమరాజు వస్తాడు. సొదొమరాజు వచ్చిన తర్వాత అబ్రాహాం దగ్గరికి మెల్కీసెదెకు వస్తారండి. ఎవరు వస్తారు? మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకొని వచ్చి అబ్రహాంకి ఇస్తాడు. నువ్వు భయపడొద్దు, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడని, దేవుని ఆశీర్వాదం నీతోనే ఉంది, నువ్వు విజయాన్ని చూస్తావని. హల్లెలూయా. నీ శత్రువులు నీ చేతికి అప్పగించేదను సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. మెల్కీసెదెకు వచ్చి నీ దేవుడు నిన్ను దీవించాడు, నువ్వు భయపడొద్దు, శత్రువులందరూ నీ చేతికి అప్పగించేస్తానని. మెల్కీసెదెకు యేసు ప్రభుకు సూచన అండి. రొట్టె ద్రాక్షరసాన్ని తెచ్చి ఇచ్చి నీ శత్రువులు, నీకు ఎదురుగా ఉన్న శత్రువుల ఇబ్బందులన్నీ నీ చేతికి అప్పగించేస్తున్నానని, నువ్వు భయపడొద్దని చెప్తున్నాడు. అబ్రాహాము జీవితంలో విజయాన్ని అలా చూశాడండి. హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గరికి భూమి మీదకి ఎవరు దిగి వచ్చారు? యేసు ప్రభు దిగి వచ్చి ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని రక్షించుకొని ఈరోజు ఆయన ఏం పలికారు వాక్యంలో? నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయడి. దేని చేయాలి? రొట్టె ద్రాక్షరసానండి. ఎందుకంటే ఆయన రక్తంతో మనం కొనబడ్డాం. ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ఆయన నీతిమంతులుగా తీర్చిన తర్వాత మనం ఏమని పలకాలి? ప్రతిరోజు విశ్వాసంతో నీతిమంతులు అని పలకాలండి. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని పలకాలి. ప్రతిరోజు మనం పలుకుతున్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. మనం నమ్మి పలికినప్పుడు కృపను అనుభవిస్తామండి. హల్లెలూయా. అందుకే ప్రతిదినం ఏం తీసుకోవాలి? మనం రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోవాలండి. రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడల్లా యేసు ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం, ఆరోగ్యాన్ని అనుభవిస్తాం, ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం మన జీవితంలో ఖచ్చితంగా. ఎవరైతే నమ్మి తీసుకుంటారో దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవిస్తాం. హల్లెలూయా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందుకాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని, ఆయన ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించాలని ఆయన సిలువలో నలిగిపోయాడు. ఆయన మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన శరీరంలో ప్రతి శిక్షను భరించాడు. ఆయన ప్రతి అవమానాన్ని భరించాడు. ఆయన
అంతగా మనల్ని ప్రేమించాడు ఆయన. అంత గొప్ప కృపను మనకి ఇచ్చాడు ఆయన. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తమంతటిని చిందించాడు ఆయన. ఎంతగానో ఆయన రక్తం చిందించాడు ఆయన. చెమట రక్తం బిందువు వలె అయ్యింది. ఆ రక్తంతో ఈ నేల ఆశీర్వదించబడింది. మొదటి ఆదాము ద్వారా నేల శపించబడింది. ఆయన రక్తంతో నేలను కడిగి ఆయన మనకు ఆ నేలను ఆశీర్వాదంగా మార్చాడు. ఆయన అంగీకరించిన ప్రతి వ్యక్తికి ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆయన రక్తంతో కడిగి మనల్ని నీతిమంతులుగా తెచ్చాడు. మనం అడుగు పెట్టిన ప్రతి స్థలముని మనకు ఆశీర్వాదంగా మార్చాడు. యాకోబు వెళ్ళిన ప్రతి స్థలంలో యాకోబును అంగీకరించిన ప్రతి వ్యక్తిని ఆశీర్వదించాడు. మనల్ని అంతగా ఆశీర్వదించాడు. మనం వెళ్ళిన ప్రతి స్థలాన్ని ఆయన ఆశీర్వదించాడు. మనం అడుగు పెట్టిన ప్రతి స్థలం ఆశీర్వదించబడుతుంది. అంతగా మనల్ని ఆయన దీవించాడు. ఎందుకంటే ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తెచ్చాడు. ఈ సమయంలో నేను క్రీస్తు యేసున దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలో తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యాన్ని మాకు బోధించిన విధానం బట్టి వందనాలు దేవా. మీకు ఎంతో ఇష్టమైన కుమార్ని మా కొరకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు దేవా. మా కొరకు సిలువలో దేవా నలిగిపోయి మా ప్రతి శిక్షను అవమానాన్ని భరించి మమ్మల్ని అందరినీ మీ నీతిమంతులుగా తెచ్చిన విధానం బట్టి వందనాలు. మాకు అంత కృపను మీరు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. అవునయ్యా, మీ లేఖన భాగంలోంచి మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అయ్యా, మీరు యవనస్తులు అంతగా వాడుకున్నావయ్యా, మీకు వందనాలు. వందనాలు నాయన దేవా. మీ కృపతో మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. ఇంకా మీ కృపావాక్యాన్ని మాకు నేర్పించమని వేడుకుంటున్నాను నేను దేవా. ప్రతిదినము మీరు రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుంటూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. మీరు చెప్పారయ్యా, ఇది చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని దేవా. మీరు మాకు ఇచ్చారయ్యా ఆశీర్వాదం. మేము తీసుకునే గొప్ప కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. మీరు మాకు ఆశీర్వాదాన్ని ఇచ్చారయ్యా. మీరు మాకు ఆరోగ్యాన్ని ఇచ్చారు నాయన, మీకు వందనాలు దేవా. ప్రతి పరిస్థితి నుంచి విడిపించేవారు మీరు నాయన దేవా. మీ ప్రజలు లోయలో ఉన్నప్పుడు విడిపించి తీసుకొచ్చారు నాయన. ఒక దైవజనుని పంపించి లోయకు కూడా ఆయనే దేవుడు, ఎటువంటి లోయల్లో ఉన్నా విడిపించేవాడు ఆయన అని మీరు రాజుతో మాట్లాడారు నాయన. మాట్లాడినప్పుడు ఇజ్రాయేలు ప్రజలకి విజయాన్ని ఇచ్చింది మీరు నాయన. వారిని రక్షించుకుంది మీరయ్యా. ఇంత కృపను మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి వందనాలు. ఈరోజు ఎవరు ఏ లోయలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మీరు విడిపించారయ్యా, మీకు వందనాలు. ఎటువంటి అనారోగ్య స్థితి అనే లోయలో ఉన్నా మీరు విడిపించారయ్యా. ఆర్థిక స్థితి అనే లోయలో ఉన్నా మీరు విడిపించారయ్యా. మీరు ఆస్వాదించినందుకు వందనాలు. ఏదైనా మీరు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, ఆశీర్వాదం ఇచ్చినందుకు వందనాలు అన్న. ఇంత గొప్ప కృపను మీరు వాక్యం ద్వారా మాకు వినిపింపజేసి దేవ, మీ వాక్యంతో మా హృదయం అంతా నింపిన విధానం బట్టి వందనాలు దేవ. ఇంకా మీ కృపావాక్యంతో మమ్మల్ని నింపి నడిపించుకోమని వేడుకుంటున్నాను. మీ వాక్యంలో ఉన్న మర్మాలు మాకు ఇంకా బోధింపజేసి దేవా, ఈ భూమి మీద మీకు సాక్షులుగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని దేవా. మమ్మల్ని అందరినీ మీరే వాడుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్.